ఓకే, మనం పేదరికానికి గల కారణాలు మామూలుగా పేదరికం అంటే ఏంటి, సో అది సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం గురించి మాట్లాడుకున్నామండి. ఇక 2011 ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనాల ప్రకారం భారతదేశంలో పేదరికం 21.9%, ఇందులో రూరల్ 25.7%, అర్బన్ 13.7% మాట్లాడుకున్నాం. అంటే భారత్లో పేదరికం అనేది గ్రామాలలో ఎక్కువ, పట్టణాలలో ఎక్కువ, గ్రామాలలో ఎక్కువ. ఒకసారి ఈ ప్రశ్న వినండి. 1973-74తో పోల్చుకుంటే 2011-12 నాటికి భారత్లో పేదరికం, ఇది ప్రశ్న వినాలి ప్రశ్న, 1973-74 1973-74తో పోలిస్తే 2011-12 నాటికి 11-12 నాటికి భారత్లో పేదరికం 2011-12 నాటికి భారత్లో పేదరికం ఆప్షన్ ఏ తగ్గింది, ఆప్షన్ ఏ తగ్గింది, ఆప్షన్ బి పెరిగింది, పెరిగింది, ఆప్షన్ సి సగానికి పైగా తగ్గింది, సగానికి పైగా తగ్గింది, సగానికి పైగా తగ్గింది, ఆప్షన్ డి మార్పు లేదు. ఇది ప్రశ్న. ఇలాగే అడుగుతాడండి. 1973-74తో పోల్చుకుంటే 2011-12 నాటికి భారత్లో పేదరికం ఆన్సర్ ఏది? సగానికి పైగా తగ్గింది ఆన్సర్. ఎలా? 1973-74లో భారతదేశంలో పేదరికం ఎంత? 55% ఉంది ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం. ప్రస్తుతం ఎంత? 21.9% ఉంది. అంటే భారత్లో పేదరికం అనేది 1973-74తో పోల్చుకుంటే ప్రస్తుతం భారత్లో పేదరికం తగ్గింది. సో 2011-12లో భారత్లో పేదరికాన్ని లెక్కించడానికి కొన్ని మార్పులు, సవరణలు చేశారని మాట్లాడుకున్నాం మనం, అవునా? సో 2011-12లో భారత్లో పేదరికాన్ని లెక్కించారు. ఇకపోతే ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం 2011-12 నాటికి 2011-12 నాటికి ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేదరికం, ఏపీలో పేదరికం 2011-12 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరికం, 2011-12 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరికం చూడండి 9.2% ఉంది. 9.2%. ఇందులో రూరల్ 10.96%, అర్బన్ 5.81%, అర్బన్ 5.81%. భారతదేశంలో పేదరికం అనేది ఎక్కడ ఎక్కువగా ఉంది? రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో కూడా రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంది. 2014లో ప్రణాళికా సంఘం వాళ్ళు 2014లో ప్రణాళికా సంఘం వాళ్ళు పేదరికపు స్థాయిని బట్టి రాష్ట్రాలను 5 కేటగిరీలుగా విభజించారు. 2014లో పేదరికపు స్థాయిని బట్టి రాష్ట్రాలను 5 కేటగిరీలుగా విభజించారు. ఏంటవి? కేటగిరీ ఏ, కేటగిరీ ఏ, కేటగిరీ ఏ 10% కన్నా తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు, తక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు. కేటగిరీ బి, కేటగిరీ బి 10% నుండి 20% పేదరికం గల రాష్ట్రాలు. కేటగిరీ సి, కేటగిరీ సి 20% నుంచి 30% పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు. కేటగిరీ డి, కేటగిరీ డి 30% నుంచి 40% పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు. కేటగిరీ ఈ, కేటగిరీ ఈ 40% అంతకంటే ఎక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు.
40% అంతకంటే ఎక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇలా 5 కేటగిరీలుగా విభజించారు 2014లో ప్రణాళికా సంఘం వాళ్ళు. 2014లో రాష్ట్రాలలో పేదరికపు స్థాయిని బట్టి పేదరికాన్ని 5 కేటగిరీలుగా విభజించారు. ఈ కేటగిరీలలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏ కేటగిరీలో ఉంది? ఆంధ్రప్రదేశ్లో పేదరికం 2011-12 నాటికి 9.2%. 9.2% ప్రకారం ఏ కేటగిరీలో ఉన్నట్లు? కేటగిరీ ఏలో ఉన్నట్లు. అలా కాకుండా రూరల్ పావర్టీ విషయంలో అయితేనేమో కేటగిరీ బిలో ఉన్నట్టు. రూరల్లో 10.96% కాబట్టి రూరల్ కేటగిరీలో అయితేనేమో, రూరల్ పావర్టీలో అయితేనేమో కేటగిరీ బి, అలాగే ఓవరాల్ పావర్టీ అయితేనేమో కేటగిరీ ఏ, అలాగే అర్బన్ పావర్టీతో పోల్చుకున్నా సరే కేటగిరీ ఏనే. సో ఆంధ్రప్రదేశ్లో పేదరికం 2011-12 ఇది ఆంధ్రప్రదేశ్ అంటే 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాదండి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాదు, మామూలు ఆంధ్రప్రదేశ్ అంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్. ఇక మరి 9.2% పేదరికాన్ని లెక్కించాలంటే మనకు పేదరికపు విలువ కావాలి. 2011-12లో భారత్లో పేదరికాన్ని లెక్కించడానికి భారత్లో పేదరికం ఎంత మామూలుగా చెప్పండి? 21.9% ఉంది, అవునా? ఈ 21.9% లెక్కించడానికి తీసుకున్న పేదరికపు రేఖ విలువలు ఎంత? రూరల్లో అయితేనేమో 816 రూపాయలు తీసుకున్నారు, అర్బన్లో అయితేనేమో 1000 రూపాయలు తీసుకున్నారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎంత? 2011-12 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరికం 9.2% ఉంది. ఈ 9.2% పేదరికాన్ని లెక్కించడానికి తీసుకున్నది రూరల్లో అయితేనేమో 860 రూపాయలు, అర్బన్లో అయితేనేమో 1009 రూపాయలు. రూరల్ అయితేనేమో 860, అర్బన్లో అయితేనేమో 1009 రూపాయలు పేదరికపు రేఖ విలువలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా పేదరికాన్ని లెక్కించారు. సో ఆంధ్రప్రదేశ్లో 2014లో ప్రణాళికా సంఘం వాళ్ళు సూచించినటువంటి కేటగిరీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పేదరికం 9.2% కాబట్టి కేటగిరీ ఏలో ఉంది. అలాగే రూరల్లో 10.96% ఉంది కాబట్టి కేటగిరీ బిలో ఉంది. ఇకపోతే 2011-12 నాటికి ఆంధ్రప్రదేశ్లో 9.2% పేదరికాన్ని లెక్కించడానికి తీసుకున్నటువంటి పేదరికపు రేఖ విలువలు రూరల్ అయితేనేమో 860 రూపాయలు, అర్బన్ అయితేనేమో 1009 రూపాయలు తీసుకున్నారు. అలాగే ఓవరాల్గా ఇండియాలో అయితేనేమో రూరల్ అయితేనేమో 816 రూపాయలు, అర్బన్లోనైతేనేమో 1000 రూపాయలు తీసుకున్నారు పేదరికాన్ని లెక్కించడానికి. ఇక పేదరికాన్ని లెక్కించడానికి కొన్ని కమిటీలను నియమించారండి. పేదరికాన్ని లెక్కించడానికి నియమించినటువంటి కమిటీలు కొన్ని ఉన్నాయి. మనం ఒకసారి ఆ కమిటీల గురించి మాట్లాడుకుందాం. భారత్లో పేదరికాన్ని లెక్కించడానికి మీరు గమనించాలండి, మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నాం, ఎక్కడ మిస్టేక్స్ కూడా లేకుండా. ఎందుకంటే ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని మనం ముందు అసలు పేదరికం అంటే ఏంటి, పేదరికాన్ని లెక్కించేది ఎవరు, పేదరికాన్ని ప్రకటించేది ఎవరు, పేదరికం అనేది ఎన్ని రకాలు, పేదరికం అనేది మొట్టమొదట ఎలా లెక్కించారు, ఎవరు లెక్కించారు, ఎంత వచ్చింది, ఆ తర్వాత పేదరికపు అంచనాలు, భారతదేశంలో పేదరికం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో పేదరికపు రేఖ విలువలు ఇలా మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు కమిటీల గురించి మాట్లాడుకుందాం. సురేష్ టెండూల్కర్ కమిటీ 2012 సురేష్ టెండూల్కర్ కమిటీ. సురేష్ టెండూల్కర్ కమిటీ 2012 భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి 2012లో సురేష్ టెండూల్కర్ కమిటీని నియమించారు. సురేష్ టెండూల్కర్ అండి, సచిన్ టెండూల్కర్ కాదు. 2012లో సురేష్ టెండూల్కర్ కమిటీ నియమించారు. మీరు గమనించాలి, 2011-12 పేదరికం అంటే దాని అర్థం 2011లో లెక్కించారని కాదు. 2013-14లో 2011-12 పేదరికాన్ని లెక్కించి 2013లో అనౌన్స్ చేశారు. సో ఈయన 2012లో నియమించారు అని అంటే దాని అర్థం 2012లోదని కాదు, 2011లోదని అర్థం. 2011లో జరిగినటువంటి పేదరికాన్ని లెక్కించడానికి 2012లో సురేష్ టెండూల్కర్ కమిటీని నియమించారు. సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చేశారంటే, ఈయన మనకి పేదరికాన్ని లెక్కించాలంటే ఖచ్చితంగా పేదరికపు రేఖ విలువ కావాలి, ఎంపీసీ విలువ అని చెప్పాం మనం. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించేది ప్రధానంగా దేని ఆధారంగా? వినియోగాన్ని బట్టి లెక్కిస్తారని చెప్పాం మనం. కన్జంప్షన్, వినియోగం చేయగలిగే స్థాయిని బట్టి, తలసరి వినియోగం, నెలసరి వినియోగ వ్యయం, దీని ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తారు. అంటే
పేదరికాన్ని లెక్కించాలంటే ఖచ్చితంగా పేదరికపు రేఖ విలువలు కావాలి. ఈయన 2012లో సురేష్ టెండూల్కర్ పేదరికాన్ని లెక్కించేటప్పుడు ఎలా తీసుకున్నాడంటే రూరల్ 446, అర్బన్ 578 తీసుకున్నాడు. ఇది పేదరికపు రేఖ విలువలు. రూరల్లో అయితేనేమో 446, అర్బన్లో అయితేనేమో 578 తీసుకొని పేదరికం లెక్కిస్తే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం భారతదేశంలో పేదరికం 37.2% ఉంది. 37.2%. భారతదేశంలో 2011-12లో ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం అయితే 21.9% పేదరికం ఉంది. కానీ సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం అయితే 37.2% వచ్చింది. ఎందుకని ఎక్కువ వచ్చింది? ఇప్పుడు 2011-12లో ఎన్ఎస్ఎస్ఓ వారు తీసుకున్న పేదరికపు రేఖ విలువలు ఎంత? ఎన్ఎస్ఎస్ఓ పేదరికపు విలువలు రూరల్లో అయితేనేమో 356 తీసుకున్నాడు, అర్బన్లో అయితేనేమో 570 తీసుకున్నాడు, 356, అలాగే 539 తీసుకున్నాడు, 539 రూపాయలు తీసుకున్నాడు. లెక్కించి పేదరికాన్ని ఇలా పేదరికపు రేఖ విలువలు తీసుకొని లెక్కిస్తే భారతదేశంలో పేదరికం 21.9% వచ్చింది. అవునా? కానీ ఈయన పేదరికపు రేఖ విలువలను ఎక్కువగా తీసుకోవటం వల్ల పేదరికం శాతం కూడా ఎక్కువ వచ్చింది. పేదరికపు రేఖ విలువలను ఎక్కువగా తీసుకోవటం వల్ల మామూలుగా ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం చూడండి 356 ఇది పేదరికపు రేఖ విలువ. ఈ పేదరికపు రేఖ విలువ కంటే తక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళంతా పేదవాళ్లే కదా. 100 మంది ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి. కానీ గురువుగారు ఎక్కడ తీసుకున్నారు? 446 తీసుకున్నారు. అంటే ఇక్కడ ఉంటుంది అనుకుందాం 446. అంటే ఈ 100 మందికి ప్లస్ ఈ మిగతా వాళ్ళు కూడా యాడ్ అయినట్లే కదా. 25 మంది అనుకోండి, అంటే 125. అప్పుడు ఆటోమేటిక్గా పేదరికం శాతం ఎక్కువ అవుతుంది కదా. అవునా? ఎన్ఎస్ఎస్ఓ వాడి ప్రకారం అయితే 356, అందుకని పేదరికం శాతం కూడా తగ్గింది. కానీ గురువుగారు 446 తీసుకోవటం వల్ల భారతదేశంలో పేదరికం 37.2% వచ్చింది. భారతదేశంలో పేదరికం అని అడిగినప్పుడు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం అయితేనేమో 37.2%, ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం అయితేనేమో 21.9%. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 37.2% రావడానికి కారణం ఆయన తీసుకున్నటువంటి పేదరికపు రేఖ విలువలు ఎక్కువ, అందుకే పేదరికం ఎక్కువ. ఎన్ఎస్ఎస్ఓ వాడి ప్రకారం ఎందుకు వచ్చింది తక్కువ? ఎన్ఎస్ఎస్ఓ వాడు తీసుకున్నటువంటి పేదరికపు రేఖ విలువలు తక్కువ, అందుకే పేదరికం భారతదేశంలో తక్కువ 21.9% ఎన్ఎస్ఎస్ఓ వాడి ప్రకారం. అలాగే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 37.2% వచ్చిందండి భారతదేశంలో పేదరికం. అలాగే మళ్ళా 2012లో క్షమించాలి, ఇందాక మనం మాట్లాడుకుంది సురేష్ టెండూల్కర్ కమిటీ 2005-6 అండి, గమనించాలి మిస్టేకు. 2005-6 సురేష్ టెండూల్కర్ కమిటీ. ఇందాక మీరు అది రాసుకున్నారు కదా, అది మార్చుకోండి కొంచెం. 2012 సురేష్ టెండూల్కర్ కమిటీ అని రాశారు కదా, అది ఒకసారి మార్చండి. సురేష్ టెండూల్కర్ కమిటీ 2005-6. అలాగే ఇకపోతే 2012లో రంగరాజన్ కమిటీని నియమించారండి. రంగరాజన్ కమిటీ భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి 2012లో రంగరాజన్ కమిటీని నియమించారు. సో రంగరాజన్ కమిటీ ప్రకారం భారతదేశంలో పేదరికము 25.7% వచ్చింది. 25.7%. రంగరాజన్ కమిటీ సూచన ప్రకారం భారతదేశంలో పేదరికం 25.7% వచ్చింది. అలాగే జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పేదరికం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సర్వే ఇచ్చారండి. ఎన్ఎస్ఎస్ఓ వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఒక రకమైనటువంటి సర్వే, అలాగే రంగరాజన్ కమిటీ ప్రకారం ఒక రకమైనటువంటి సర్వే, సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం ఒక రకమైన సర్వే, జనాభా లెక్కల ప్రకారం ఒక రకమైనటువంటి సర్వే, ప్రపంచ బ్యాంకు ప్రకారం ఒక రకమైనటువంటి సర్వే. ఇలా 4 రకాల సర్వేలు ఉంటాయి మనకి. ఇప్పుడు చూడండి, జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పేదరికం 21.2% ఉంది. 21.2%. అవునా? 21.2% జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పేదరికం. సో ఇట్లా పేదరికాన్ని లెక్కించారు. అలాగే ప్రపంచ పేదరికాన్ని లెక్కించడానికి ప్రపంచ బ్యాంకు వాళ్ళు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తారు.
చూడండి, ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం పేదరికం ఎలా లెక్కిస్తుందో చూడండి. ప్రపంచ బ్యాంకు 2004-05 కంటే ముందు 2004-05కి ముందు రోజుకి ఒక వ్యక్తికి, గమనించాలండి, రోజుకి ఒక వ్యక్తికి $1 తీసుకొని లెక్కించేవాళ్ళు. $1 అంటే 2004-05 కంటే ముందు ప్రపంచ బ్యాంకు పేదరికాన్ని లెక్కించేటప్పుడు మనం మామూలుగా భారతదేశంలో పేదరికాన్ని లెక్కించేది సంవత్సరానికి పెట్టిన ఖర్చు ఆధారంగా, నెలకు పెట్టిన ఖర్చు ఆధారంగా, నెలకు పెట్టినటువంటి ఖర్చు ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తారు భారతదేశంలో. కానీ ప్రపంచ బ్యాంకు ప్రపంచం మొత్తం పేదరికాన్ని లెక్కించడానికి ఒక వ్యక్తి రోజుకి $1 ఖర్చు పెట్టలేకపోతే వాడు పేదవాడే. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం ఎవరు పేదవాడు? 2004-05 కంటే ముందు ఒక వ్యక్తి రోజుకి $1 తన మీద తాను ఖర్చు చేసుకోలేకపోతే పేదవాడు. 2004-05కి ముందు. ఇక 2004-05లో పేదరికాన్ని లెక్కించేటప్పుడు దీన్ని కాస్త మార్చి $1.25ని తీసుకొని లెక్కించేది. $1.25 పర్ డే పర్ హెడ్. $1.25 పర్ డే పర్ హెడ్. రోజుకి ఒక వ్యక్తికి $1.25 గనక తీసుకోలేకపోతే, ఖర్చు పెట్టలేకపోతే వాడు పేదవాడే. $1.25 పర్ డే పర్ హెడ్ 2004-05లో. అలాగే 2011-12లో పేదరికాన్ని లెక్కించేటప్పుడు, అంటే మనం చెప్పుకున్నటువంటి సర్వే కాడికి ఇప్పుడు వచ్చాం. 2011-12లో పేదరికాన్ని లెక్కించేటప్పుడు $1.9 తీసుకొని లెక్కించింది. $1.9 అంటే దీన్ని అంతర్జాతీయ పేదరికపు విలువ అంటారండి. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ వాల్యూ అని పిలవాలి. అంతర్జాతీయ పేదరికపు విలువ అని పిలుస్తారు. అంతర్జాతీయ పేదరికపు విలువ అంటాం. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ వాల్యూ $1.9 పర్ డే పర్ హెడ్. అంటే ఇంత తీసుకుంటే $1.9 పర్ డే పర్ హెడ్ తన మీద తాను ఖర్చు చేసుకోగలిగితే వాడు పేదవాడు కాదు. ఎప్పుడిది? 2011-12లో. సో 2011-12లో $1.9 పర్ డే పర్ హెడ్ తీసుకొని పేదరికాన్ని లెక్కిస్తే ప్రపంచంలో పేదరికం 12.8% వచ్చింది. గుర్తుపట్టగలగాలి. ప్రపంచ పేదరికం 12.8%. ప్రపంచ పేదరికం 12.8% వచ్చింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఇలాగే చేస్తుంది. $1.9 తీసుకొని లెక్కిస్తుంది. 2011-12లో ప్రపంచంలో అన్ని దేశాలతో లెక్కించేటప్పుడే మన దేశం కూడా లెక్కించింది. కాబట్టి భారతదేశంలో పేదరికం, ప్రపంచ బ్యాంక్ ప్రకారం భారతదేశంలో పేదరికం 21%. ప్రపంచ బ్యాంక్ ప్రకారం భారతదేశంలో పేదరికం 21% వచ్చింది ప్రపంచ బ్యాంక్ ప్రకారం అయితే. సో జనాభా లెక్కల ప్రకారం 21.2%, ప్రపంచ బ్యాంక్ ప్రకారం 21%, రంగరాజన్ కమిటీ ప్రకారం 25.7%, సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 37.2%, ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం 21.9%. వీటన్నింటిలో ఏది కరెక్టు? భారతదేశంలో పేదరికానికి సంబంధించి చాలామంది చాలా సర్వేలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి సర్వేలలో పేదరికపు శాతాలు కూడా మారినాయి కదా. మరి వీటన్నిటిలో ఏది కరెక్టు అంటే ఎన్ఎస్ఎస్ఓ వార్డు ఇచ్చినటువంటిది మాత్రమే కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవాలి. ఎన్ఎస్ఎస్ఓ వార్డు ఇచ్చినటువంటి ఆన్సర్ మాత్రమే మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. సో ఎన్ఎస్ఎస్ఓ వార్డు ప్రకారం ఎంత వచ్చింది పేదరికం? 21.9%. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ నెంబర్ని. ప్రస్తుతం భారతదేశంలో పేదరికం అని అడిగితే 21.9% అని చెప్పాలి. రంగరాజన్ కమిటీలు కానీ, అలాగే సురేష్ టెండూల్కర్ కమిటీలు కానీ, సురేష్ టెండూల్కర్ కమిటీ ఎప్పుడు 12 కాదని గుర్తుపట్టాలి, 2005-06లో నియమించారు. 2005-06. రంగరాజన్ కమిటీ 2012లో నియమించారు. సో రంగరాజన్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలైనా, సురేష్ టెండూల్కర్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలైనా వాళ్ళు పేదరికాలు లెక్కించినప్పటికీ కూడా మనం కరెక్ట్ ఆన్సర్గా ఏది తీసుకోవాలి అంటే పేదరికం అని అడిగితే ఎన్ఎస్ఎస్ఓ వార్డు ఇచ్చినటువంటి మాత్రమే తీసుకోవాలి. ఎన్ఎస్ఎస్ఓ వార్డు ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంత? 21.9% అని చెప్పాలి.
21.9% పేదరికాన్ని లెక్కించారండి. సో ఈ 21.9% మాత్రమే తీసుకోవాలండి మనం పేదరికాన్ని లెక్కించడానికి. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంత అంటే 21% అని చెప్పాలి. ఇకపోతే పేదరికాన్ని లెక్కించేటటువంటి పద్ధతులు, వీటి గురించి మాట్లాడుకున్నాం. పేదరికాన్ని లెక్కించేటటువంటి పద్ధతులు, మెజర్స్ ఆఫ్ పావర్టీ, పేదరికాన్ని లెక్కించేటటువంటి పద్ధతులు, పేదరికపు లెక్కింపు పద్ధతుల గురించి మాట్లాడుకుందాం మనం. పేదరికపు లెక్కింపు పద్ధతులు, పేదరికపు లెక్కింపు పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో చూడండి, పేదరికపు లెక్కింపు పద్ధతులు, పేదరికపు లెక్కింపు పద్ధతులు. పేదరికపు లెక్కింపు పద్ధతులు, పేదరికాన్ని లెక్కించేటటువంటి పద్ధతులు ముఖ్యంగా నాలుగు పద్ధతులలో పేదరికాన్ని లెక్కిస్తారు. నాలుగు పద్ధతుల్లో పేదరికాన్ని లెక్కిస్తారు. ఏంటవి? ఒకటి తలల లెక్కింపు పద్ధతి. తలల లెక్కింపు పద్ధతి, దీన్ని ఇంగ్లీష్లో అయితే హెడ్ కౌంట్ రేషియో అని పిలవాలి. హెచ్సిఆర్, హెడ్ కౌంట్ రేషియో అంటాం. హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు పద్ధతి, హెడ్ కౌంట్ రేషియో అని పిలవాలి. హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు పద్ధతి. ఈ తలల లెక్కింపు పద్ధతి, హెడ్ కౌంట్ రేషియోని రూపొందించినటువంటి ఆర్థికవేత్త దండేకర్ మరియు రద్. తలల లెక్కింపు పద్ధతిని రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు దండేకర్ మరియు రద్. పేదరికపు రేఖను తయారు చేసింది కూడా వీళ్ళే కదా, దండేకర్ మరియు రద్దులే పేదరికపు రేఖను కూడా తయారు చేశారు. సో తలాల లెక్కింపు పద్ధతి. ఇకపోతే రెండవది పి ఇండెక్స్. దీన్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త ఏకే సేన్, అమర్త్య కుమార్ సేన్. ఏకే సేన్ పి ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త. అలాగే మూడవది పి గ్యాప్ ఇండెక్స్ అంటే పావర్టీ గ్యాప్ ఇండెక్స్, పేదరిక అసమాన సూచి లేదా పేదరికపు వ్యత్యాస సూచి అనొచ్చు. దీన్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు మార్టిన్ రావాలియన్ మరియు గౌరవ్ దత్. మార్టిన్ రావాలియన్ మరియు గౌరవ్ దత్ అనే ఇద్దరు ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు వీటిని రూపొందించారు. అలాగే ఇకపోతే నాలుగవది గినీ ఇండెక్స్. గినీ ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త గినీ ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త గినీ. కాకపోతే దీన్ని అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త మాత్రం లారెన్స్. అభివృద్ధి పరచినది గినీ ఇండెక్స్ అభివృద్ధి పరచినది లారెన్స్. గినీ ఇండెక్స్ని అభివృద్ధి పరిచినటువంటి ఆర్థికవేత్త లారెన్స్ గినీ ఇండెక్స్ సహాయంతోనే లారెన్స్ వక్రరేఖను కనుక్కున్నాడు. సరే, అది మనకి అవసరమైనటువంటి విషయం అనుకోండి. సో చూడండి, ఇందులో తలల లెక్కింపు పద్ధతి అంటే హెడ్ కౌంట్ రేషియో. ఈ హెడ్ కౌంట్ రేషియోలో ఎలా లెక్కిస్తారంటే చూడండి, ముందు దేశంలో పేదవారి సంఖ్యను లెక్కిస్తారు. లెక్కించినటువంటి పేదవారి సంఖ్యని ఆ దేశ జనాభా చేత భాగిస్తే వచ్చేటటువంటి పర్సంటేజే పేదరికం శాతంగా చెప్తారు. అంటే ముందు దేశ జనాభాను లెక్కించినటువంటి దేశ జనాభాని ముందు పేదరికాన్ని లెక్కించినటువంటి పేదరికాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే హెచ్సిఆర్ పద్ధతి ప్రకారం పేదరికం. ఎలా లెక్కిస్తారు ముందు చూడండి, హెచ్సిఆర్ ప్రకారం పేదరికం ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఆర్ పేదరికం. చూడండి ఒకసారి గమనించినంత,
హెచ్సిఆర్ ప్రకారం పేదరికం ఈజ్ ఈక్వల్ టు పేదవారి సంఖ్య బై దేశ జనాభా ఇంటూ 100. పేదవారి సంఖ్య బై దేశ జనాభా ఇంటూ 100. హెచ్సిఆర్ ప్రకారం ఇలా లెక్కిస్తారు. అందరినీ మొత్తం తలల లెక్కింపు పద్ధతి అంటారు. అందుకే ముందు పేదవారి సంఖ్యను లెక్కిస్తారు. ఉదాహరణకి తీసుకోండి, భారతదేశంలో 2011-12 నాటికి పేదరికం ఎంత? 21.9%. మరి పేదవారి సంఖ్య ఎంత? 369.2 మిలియన్స్. అవునా? అంటే ఉదాహరణకి 36 కోట్ల మంది, అంటే 3,60,00,000. మామూలుగా అయితే సంఖ్య రాద్దాం. ముందు సంఖ్య రాస్తే 369.2 మిలియన్స్ కదా పేదవారి సంఖ్య. ఇప్పుడు 369.2 మిలియన్స్ బై 121.4 ఇంటూ 100 కొట్టారనుకోండి, 269, క్షమించాలి, 269. సో 269 మంది పేదవారు ఉన్నారు. 269.2 మిలియన్స్ అలాగే 121.4 ఇట్లా తీసుకున్నారనుకోండి. అంటే మొత్తం సంఖ్య రూపంలో రాయండి ఒకసారి. అంతా సంఖ్య రూపంలో రాస్తే 26,90,000 లేకపోతే 26,90,30,000 మంది పేదవారు ఉన్నారనుకోండి. ఉదాహరణకి అంతే, 26,90,30,000 మంది పేదవాళ్ళు బై 121 కోట్లు. 121 కోట్లు ఇంటూ 100. మీరు కనుక దీన్ని చేస్తే 22% వరకు వస్తుంది. 22% అంటే 21.9%కి 22%కి 0.1% తేడా వస్తుంది సుమారుగా. ఒకసారి చేసి చూడండి. ఇలా చేస్తే దానిని తలల లెక్కింపు పద్ధతి అంటారు. అంటే ఇక్కడ కరెక్ట్గా రావచ్చు, కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే ముందు పేదవారి సంఖ్యను లెక్కిస్తారు. దేశంలో మొత్తం ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారని. ఎవరు పేదవాళ్ళు? మనం ముందే చెప్పాం, కనీస అవసరాలను తీర్చుకోలేకపోతే వాళ్ళే పేదవాళ్ళు అని చెప్పాం. అలా కనీస అవసరాలను తీర్చుకోలేని వాళ్ళ మొత్తాన్ని లెక్కించి వాళ్ళని దేశ జనాభాతో భాగించి పేదరికాన్ని లెక్కిస్తారు. ఇలా లెక్కిస్తే దాన్ని తలల లెక్కింపు పద్ధతి అని పిలవాలి. ఈ పద్ధతిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ పద్ధతిలో ఉన్నటువంటి లోపాల వల్లనే, ఈ పద్ధతిలో ఉన్నటువంటి లోపాలని సవరించడానికే ఏకే సేన్ పి ఇండెక్స్ని తయారు చేశాడు. చూడండి, పి ఇండెక్స్ అంటే పావర్టీ ఇండెక్స్ అని అర్థం. తలల లెక్కింపు పద్ధతిలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికే పి ఇండెక్స్ని తయారు చేశాడు ఏకే సేన్. చూడండి, ఈ పి ఇండెక్స్ ద్వారా ఎలా పేదరికాన్ని లెక్కిస్తారు? పి ఇండెక్స్ తలల లెక్కింపు పద్ధతిని రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు చెప్పాలి ఎవరండి? తలల లెక్కింపు పద్ధతిని దండేకర్ మరియు రద్. పి ఇండెక్స్ని రూపొందించింది ఏకే సేన్. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ను రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు మార్టిన్ రావాలియన్ మరియు గౌరవ్ దత్. అలాగే గిని ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు గిని. సో మనం హెచ్సిఆర్ గురించి మాట్లాడుకున్నాం. హెచ్సిఆర్లో ఎలా లెక్కిస్తారు? హెచ్సిఆర్ పద్ధతి ప్రకారం పేదరికం ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి నంబర్ ఆఫ్ పావర్టీస్ అంటే పేదవారి సంఖ్య బై జనాభా, పేదవారి సంఖ్య బై జనాభా ఇంటూ 100. ఇలా లెక్కిస్తే దాన్ని హెచ్సిఆర్ ప్రకారం పేదరికం అని పిలవాలి. ఇకపోతే రెండవది పి ఇండెక్స్ లేదా పావర్టీ ఇండెక్స్ అని చెప్పొచ్చు. పి ఇండెక్స్. ఈ పి ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త మనం ఇందాక చెప్పాం, అమర్త్య కుమార్ సేన్. హెచ్సిఆర్లో ఉన్నటువంటి లోపాలను తగ్గించడానికి, పేదరికపు తీవ్రతను లెక్కించడానికి అమర్త్య కుమార్ సేన్ తయారు చేసినటువంటి కొలమానమే పి ఇండెక్స్ లేదా పావర్టీ ఇండెక్స్ అని చెప్పొచ్చు. అవునా? హెచ్సిఆర్లో ఉన్నటువంటి లోపాలను తగ్గించడానికి పేదరికపు తీవ్రతని డెన్సిటీ ఆఫ్ పావర్టీ అంటారు, ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. పేదరికపు తీవ్రత, ఈ పేదరికపు తీవ్రతను లెక్కించడానికి
తయారు చేసినటువంటి అమర్త్య కుమార్ సేన్ తయారు చేసినటువంటి ఇండెక్సే పి ఇండెక్స్ లేదా పావర్టీ ఇండెక్స్ అని చెప్పొచ్చు. చూడండి, ఈ పావర్టీ ఇండెక్స్ ద్వారా ఎలా లెక్కిస్తారో, పేదరికపు తీవ్రతని, పేదలలో నిరుపేదలను గుర్తించి లెక్కించేటటువంటి పేదరికపు కొలమానమే పి ఇండెక్స్. పేదలలో నిరుపేదలను గుర్తించి లెక్కించేటటువంటి పేదరికపు కొలమానమే పి ఇండెక్స్. చూడండి, ఈ పి ఇండెక్స్ ద్వారా ఎలా లెక్కిస్తారంటే పేదరికాన్ని, పి ఇండెక్స్. ఇప్పుడు మామూలుగా హెచ్సిఆర్ ప్రకారం పేదరికం అంటే పేదవారి సంఖ్య బై జనాభా ఇంటూ 100 ఇలా ఇస్తే పేదవారి శాతం వచ్చేస్తుంది, అవునా? ఇప్పుడు మామూలుగా 2011-12లో ఎంత తీసుకున్నారండి పేదరికాన్ని లెక్కించి? ఎంత వచ్చింది పేదరికం? 21.9% వచ్చింది. కొంచెం గమనించండి, 21.9% రావడానికి తీసుకున్నటువంటి పేదరికపు రేఖ విలువ ఎంత? గ్రామాల్లో చెప్పండి. గ్రామాల్లో అయితేనేమో 816 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇది పేదరికపు రేఖ కొలమానం. ఇప్పుడు 816 రూపాయలు అంటే ఖర్చు పెట్టడమా లేకపోతే సంపాదించడమా? ఖర్చు పెట్టడం. 816 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరూ పేదవాళ్ళే, అంతే కదా హెచ్సిఆర్ ప్రకారం. ఇప్పుడు 816 కంటే కింద తక్కువ ఉన్న వాళ్ళందరినీ లెక్కించి వాళ్ళని మొత్తం దేశ జనాభాతో శాతంగా చెప్తారు హెచ్సిఆర్ ప్రకారం. అయితే 816 రూపాయల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ, అంటే బీపీఎల్, బిలో పావర్టీ లైన్ వాళ్ళ మొత్తాన్ని లెక్కించినటువంటి వీరిని దేశ జనాభా మొత్తంలో శాతంగా చెప్తే అది హెచ్సిఆర్. ఇప్పుడు 816 రూపాయల కంటే తక్కువ అంటే ఎంత? 800 కావచ్చు, 710 రూపాయలు కావచ్చు, 530 రూపాయలు కావచ్చు, 70 రూపాయలు కావచ్చు, 35 రూపాయలు కావచ్చు. వీళ్ళందరూ పేదవాళ్ళే కదా, అవునా? కానీ 800 రూపాయలు ఖర్చు పెట్టే పేదవాడు అనుభవించినటువంటి పేదరికం కన్నా 35 రూపాయలు ఖర్చు పెట్టే పేదవాడు అనుభవించే పేదరికం ఎక్కువ. వీడి పేదరికం ఎక్కువ, వీడి పేదరికం ఎక్కువ. 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడి పేదరికమే ఎక్కువ. కానీ హెచ్సిఆర్ ప్రకారం అయితే వీడు పేదవాడే, అవునా? హెచ్సిఆర్ ప్రకారం 800 రూపాయలు ఖర్చు పెట్టేవాడు పేదవాడే, 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడు పేదవాడే. కానీ వీళ్ళిద్దరిలో 800 రూపాయలు ఖర్చు పెట్టేవాడు అనుభవించే పేదరికపు తీవ్రత కన్నా 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడు అనుభవించే పేదరికపు తీవ్రత ఎక్కువ. కానీ హెచ్సిఆర్ ప్రకారం ఇద్దరు ఒకటే. అందుకనే ఇలాంటి లోపాలను సవరించడానికి, పేదలలో నిరుపేదలని గుర్తించడానికి, పేదరికపు తీవ్రతని కొలవడానికి అమర్త్య కుమార్ సేన్ తయారు చేసినటువంటి ఇండెక్సే పి ఇండెక్స్. ఇది గుర్తుపట్టగలగాలి. పేదరికపు తీవ్రతను కొలిచే పేదరికపు కొలమానం, పేదరికపు తీవ్రతను కొలిచే పేదరికపు కొలమానమే పి ఇండెక్స్, పావర్టీ ఇండెక్స్. పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పేదలలో నిరుపేదలను గుర్తించినటువంటి ఆ నిరుపేదలని పేదరికంగా ప్రకటించడమే పి ఇండెక్స్ యొక్క ఉద్దేశం. అందుకనే పి ఇండెక్స్ తయారు చేశాడు అమర్త్య కుమార్ సేన్. మరి 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఎక్కువగా పేదరికాన్ని అనుభవిస్తాడు. మరి ఏం చేద్దాం? 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తాడా? మళ్ళీ ఏం చేయాలి అప్పుడు? అందుకని ఇప్పుడు అమర్త్య కుమార్ సేన్కి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది? 1998లో వచ్చింది. ఏ గ్రంథం రాస్తే వచ్చింది? చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథం రాస్తే వచ్చింది. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథంలో ముఖ్యంగా దేని మీద కృషి చేశాడు అంటే సంక్షేమ అర్థశాస్త్రం అంటారు, వెల్ఫేర్ ఎకనామిక్స్. సో సంక్షేమ అర్థశాస్త్రం ద్వారా అమర్త్య కుమార్ సేన్ చెప్పాలనుకుంటుంది ఒకటే, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పేదరికపు తీవ్రతని కొలవండి. ముందు పేదవారి సంఖ్యను లెక్కించి దేశ జనాభాలో శాతంగా చెప్తే ఏమొస్తుంది? పేదరికం శాతం వస్తుంది. మరి నిజంగా 800 రూపాయలు ఖర్చు పెట్టేవాడు అనుభవించే పేదరికపు తీవ్రత కన్నా 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడు అనుభవించే పేదరికపు తీవ్రత ఎక్కువ కదా. మరి ఇద్దరిని పేదవారిగా పరిగణిస్తే అందుకనే ముందు పేదరికపు తీవ్రతని కొలవండి. కొలిచాం, సరే సార్ మీరు చెప్పారు కదా పేదరికపు తీవ్రతను కొలవమని. 800 రూపాయలు ఖర్చు పెట్టేవాడి కన్నా 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడే పేదరికపు తీవ్రతను ఎక్కువగా అనుభవిస్తున్నాడు. ఏం చేయాలి? అప్పుడు అమర్త్య కుమార్ సేన్ ఇచ్చినటువంటి ఒక ఉపాయమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టండి. మీరు 800 రూపాయలు ఖర్చు పెట్టేవాడిని 816 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, తీసుకెళ్ళినా సరే పేదరికం తగ్గదు. 800 రూపాయలు ఖర్చు పెట్టేవాడిని 816 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదు. కానీ 35 రూపాయలు ఖర్చు పెట్టేవాడిని 816 దాకా అవసరం లేదు, 800 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి తీసుకెళ్తే చాలు. అంటే పేదరికపు రేఖకు కింద ఉన్న వాళ్ళని పేదరికపు రేఖకు పైకి తీసుకెళ్ళవసరంలా, పేదరికపు రేఖకు బాగా కింద ఉన్న వాళ్ళని పేదరికపు రేఖకు కాస్త కిందకి తీసుకెళ్తే చాలు. అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ని
పూర్గా మారిస్తే చాలు, పూర్ని రిచ్గా మార్చక్కర్లేదు. అది ఆయన చెప్పినటువంటి మారుస్తాం సార్, మరి ఏం చేయమంటారు అంటే, భారతదేశంలో పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంది? గ్రామాలలో ఎక్కువగా ఉంది. కాబట్టి గ్రామాలలో పేదరికానికి గల కారణాలు ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్. అవునా? అన్ఎంప్లాయ్మెంట్, పని లేకపోవడం. అందుకని మీరు ముందు గ్రామాలలో పని కల్పించండి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టండి అని సంక్షేమ అర్థశాస్త్రంలో కృషి చేసినందుకు గానే అమర్త్య కుమార సేనికి సంక్షేమ అర్థశాస్త్రంలో భాగంగానే నోబెల్ బహుమతి వచ్చింది. సో పి ఇండెక్స్, ఇప్పుడు దీని ద్వారా పి ఇండెక్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? పేదలలో నిరుపేదలను గుర్తించి పేదరికపు తీవ్రతను కొలిచే పరికరమే, లేదా పేదరికపు తీవ్రతను పరిగణించే కొలమానమే పి ఇండెక్స్. సో పి ఇండెక్స్ని రూపొందించింది ఏకే సేన్, అమర్త్య కుమార్ సేన్. పి ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త అమర్త్య కుమార్ సేన్. పి ఇండెక్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? పేదరికపు తీవ్రత గుర్తుపట్టాలండి. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ, పేదరికపు తీవ్రత, పేదరికపు తీవ్రతని కొలవచ్చు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్. సో ఈయన పి ఇండెక్స్ ద్వారా చెప్పినటువంటి విషయం ఏంటైనా, పేదలలో నిరుపేదలను గుర్తించి పేదరికపు తీవ్రతను కొలిచేటటువంటి పరికరమే పి ఇండెక్స్. ఇప్పుడు సో అమర్త్య కుమార్ సేన్ పి ఇండెక్స్ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? పేదరికపు రేఖకు కొంచెం కింద ఉన్న వాళ్ళని పేదరికపు రేఖకు పైదాకా తీసుకెళ్ళవసరంలా, పేదరికపు రేఖకు బాగా కింద ఉన్న వాళ్ళని పేదరికపు రేఖకు దగ్గరగా తీసుకొస్తే చాలు, భారతదేశంలో పేదరికం తగ్గుతుంది అని పి ఇండెక్స్ తయారు చేసి అమర్త్య కుమార్ సేన్ కొలమానాన్ని రూపొందించాడు. ఇక మూడవది పావర్టీ గ్యాప్ ఇండెక్స్. పావర్టీ గ్యాప్ ఇండెక్స్, పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు మనం ఇందాక చెప్పాం, మార్టిన్ రావాలియన్, మార్టిన్ రావాలియన్, మార్టిన్ రావాలియన్ మరియు గౌరవ దత్. మార్టిన్ రావాలియన్ మరియు గౌరవ దత్ ఇద్దరు కలిసి దీన్ని రూపొందించారు. గౌరవ దత్ వీళ్ళు ఏం చెప్తారంటే, ముందు దేశంలో పేదరికపు రేఖ విలువని లెక్కించండి. లెక్కించినటువంటి ఈ పేదరికపు విలువని ఆ రాష్ట్ర ప్రజల ఎంపీసీ విలువల నుంచి తీసేసి మళ్ళీ ఆ దేశం యొక్క, అంటే ఎలా చూడండి, ఇప్పుడు ఒక దేశంలో పేదరిక రేఖ విలువ, పేదరికపు రేఖ విలువ, పావర్టీ లైన్ వాల్యూ మైనస్ రాష్ట్రాలలో ప్రజల ఎంపీసీ విలువలు. రాష్ట్రంలో ప్రజల ఎంపీసీ మనం ఇందాకే చెప్పాం, పేదరికం లెక్కించేటప్పుడు రాష్ట్రాల్లో కూడా లెక్కిస్తారు. ఎందుకంటే పేదరికం అంటే ఏంటి? కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితి. కనీస అవసరాలు అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రేట్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వాటికి ధర ఒకలా ఉండొచ్చు, పశ్చిమ బెంగాల్లో వాటికి ధర ఒకలా ఉండొచ్చు, కనీస అవసరాల ధర. అందుకని దేశం మొత్తం ఓవరాల్గా లెక్కించినప్పటికీ మళ్ళీ రాష్ట్రాల్లో కూడా లెక్కిస్తారు. సో ఈయన ఏమని చెప్తున్నారంటే, మార్టిన్ రావాలియన్లు పేదరికపు రేఖ విలువను లెక్కించేటప్పుడు ఒక దేశంలో పేదరికపు రేఖ విలువ మైనస్ రాష్ట్ర ప్రజల ఎంపీసీ విలువలు, ప్రజల ఎంపీసీ అంటే మీకు ఇందాక చెప్పాను నేను, ఎంపీసీ విలువలు బై పేదరికపు రేఖ విలువ. అది వాళ్ళు చెప్పింది, పేదరికపు రేఖ విలువ. అందుకే దీన్ని గ్యాప్ అన్నాం. గ్యాప్ అంటే ఏంటి? వ్యత్యాసం. పేదరికపు రేఖ విలువకి రాష్ట్రాల ప్రజల్లో ఎంపీసీ విలువలకి మధ్య వ్యత్యాసం ద్వారా పేదరికాన్ని లెక్కించినటువంటి పేదరికపు కొలమానమే పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఇది అంతగా ప్రాచుర్యంలో లేదు. ఇకపోతే నాలుగవది గినీ ఇండెక్స్. గినీ ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త గురించి మనం మాట్లాడుకున్నామండి. గినీ ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త గినీ రూపొందించడండి. గినీ ఇండెక్స్ని హెచ్సిఆర్ కావచ్చు, పి ఇండెక్స్ కావచ్చు, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిరపేక్ష పేదరికాన్ని లెక్కించినటువంటి పేదరికపు కొలమానాలు. కానీ మరి మనకు పేదరికం అంటే రెండు రకాలు కదా. ఈ రెండు రకాలు ఏంటివి? ఒకటి నిరపేక్ష పేదరికం, రెండు సాపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికాన్ని లెక్కించే పేదరికపు కొలమానాలన్నీ ఇవి. సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పేదరికపు కొలమానం ఒక్కటే, గినీ ఇండెక్స్.
గిని ఇండెక్స్, అవునా? గిని ఇండెక్స్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త గిని. చూడండి, గిని ఇండెక్స్ యొక్క వాల్యూ, గిని ఇండెక్స్ చూడండి, ఆదాయ అసమానతల ద్వారా పేదరికాన్ని లెక్కించే కొలమానం. బాగా గుర్తుపట్టగలగాలి. ఆదాయ అసమానతల రేఖ, ఆదాయ అసమానతల రేఖ, ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్, ఆదాయ అసమానతల రేఖ, అవునా? ద లైన్ ఆఫ్ ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్తాం. ఆదాయ అసమానతల రేఖ, ఆదాయ పంపిణీ రేఖ, ఆదాయ ఇలా కూడా చెప్పచ్చు, ఆదాయ పంపిణీ రేఖ, ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ, కానీ ఆదాయ నిజ పంపిణీ రేఖ కాదు. ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ మాత్రమే. సో ఆదాయ అసమానతల ఆధారంగా పేదరిక కొలమానం ఏది అంటే గుర్తుపట్టాలి, గిని ఇండెక్స్. ఆదాయేతర అంశాల ద్వారా లెక్కించే పేదరికపు కొలమానం ఏది అని అడిగితే హెచ్సిఆర్, పి ఇండెక్స్, పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఇవన్నీ కూడా నిరపేక్ష పేదరికాన్ని లెక్కించేటటువంటి పేదరికపు కొలమానాలు. సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పేదరికపు కొలమానం మాత్రం ఇదే, గిని ఇండెక్స్. అందుకే దీన్ని ఆదాయ అసమానతల రేఖ అని పిలుస్తాం. చూడండి, మనం లారెంజ్ వక్రరేఖను చూసారు ఎప్పుడైనా? చూడండి ఒకసారి, ఇలా ఉంటుంది లారెంజ్ వక్రరేఖ. లారెంజ్ వక్రరేఖ ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది లారెంజ్ వక్రరేఖ. ఇది ఆదాయం అనుకోండి, ఇవి అసమానతలు అని చెప్పచ్చు. అసమానత అంటే ఈ రేఖకు ఎప్పుడైతే దగ్గరగా వస్తుందో అప్పుడు ఆదాయ అసమానతలు తగ్గుతాయని అర్థం. ఆదాయ అసమానతలు బాగా తగ్గుతాయని అర్థం. ఇక్కడ పేదరికము, అసమానతలు, ఆదాయం ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇది ఒక లైను. ఈ లైన్కి ఇది ఆదాయ లైన్ అనుకోండి, ఆదాయ రేఖ. ఈ ఆదాయ రేఖ అనేది ఎప్పుడైతే ఇక్కడికి దగ్గరగా జరుగుతుందో అప్పుడు దేశంలో ఆర్థిక అసమానతలు అనేవి ఉండవని అర్థం. ఇలా గిని ఇండెక్స్ ద్వారా లారెంజ్ వక్రరేఖని కనుక్కున్నాడు. సో ఇప్పుడు ఈ ఆదాయ అసమానతల రేఖ ఏది అంటే గిని ఇండెక్స్. ఇప్పుడు సాపేక్ష పేదరికం అనేది ఏ దేశాల్లో ఉంటుందని చెప్పాం? అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుందని చెప్పాం. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికపు కొలమానం ఏది? గిని ఇండెక్స్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండే పేదరికం ఏది? నిరపేక్ష పేదరికం. మరి నిరపేక్ష పేదరికాన్ని లెక్కించే కొలమానాలు ఏవి? ఇవి 3. అంటే గిని ఇండెక్స్ అనేది భారతదేశంలో ప్రత్యేకంగా వాడరు. భారతదేశంలో ఇప్పటికీ పేదరికాన్ని లెక్కించడానికి ఉపయోగించే కొలమానం హెచ్సిఆరే. హెచ్సిఆర్లో లోపాలు ఉన్నాయి. పేదరికపు తీవ్రతని హెచ్సిఆర్ కొలవలేదు. కానీ ఇప్పటికీ భారతదేశంలో పేదరికాన్ని లెక్కించే పేదరికపు కొలమానం ఏది అంటే హెచ్సిఆరే. అంటే పేదవారి సంఖ్యను లెక్కించినటువంటి పేదవారి సంఖ్యని దేశ జనాభాతో భాగంగా చెప్తే దాన్ని హెచ్సిఆర్ ప్రకారం మనం పేదరికం అన్నాం. ఇప్పుడు గిని ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఆదాయ అసమానతల రేఖ, ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్ కరువు అని చెప్పచ్చు. వక్ర రేఖ అని చెప్తాం. అందుకని వక్ర రేఖ అంటే వంకర అని అర్థం. వక్ర అంటే వంకరగా తిరుగున్నటువంటి రేఖ అని అర్థం. ఇప్పుడు గిని ఇండెక్స్ యొక్క విలువ 0 నుంచి 1కి ఉంటుంది. గిని ఇండెక్స్ యొక్క వాల్యూ 0 నుంచి 1కి ఉంటుంది. ఎప్పుడైతే గిని ఇండెక్స్ యొక్క వాల్యూ 0కి దగ్గరగా ఉందో ఆ దేశంలో ఆదాయ అసమానతలు తక్కువని అర్థం. ఎప్పుడైతే గిని ఇండెక్స్ యొక్క వాల్యూ 1కి దగ్గరగా ఉంటుందో ఆ దేశంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే గిని ఇండెక్స్ యొక్క విలువ 0 ఉంటుందో ఆ దేశంలో ఆదాయ అసమానతలు లేవని అర్థం. ప్రపంచంలో ఆదాయ అసమానతలు లేని దేశం అనేది లేదు. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఆదాయ అసమానతలు ఉన్నాయి. సో ఆదాయ అసమానతల రేఖ ఏది అంటే గిని ఇండెక్స్. అభివృద్ధి చెందిన దేశాలలో పేదరికాన్ని లెక్కించే పేదరికపు కొలమానం ఏది అంటే గిని ఇండెక్సే. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో పేదరికాన్ని లెక్కించడానికి ఉపయోగించినటువంటి పేదరికపు కొలమానం ఏది అంటే గిని ఇండెక్స్. చూడండి, ఇవి 3 కూడా పేదరికాన్ని లెక్కించడానికి, నిరపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి ఉపయోగించినటువంటి కొలమానాలు, అవునా? కానీ ఒక గిని ఇండెక్స్ మాత్రం ఆదాయ అసమానతల రేఖ అంటే సాపేక్ష పేదరికాన్ని లెక్కించేటటువంటి కొలమానం అన్నమాట. సో ఇవి పేదరికాన్ని లెక్కించేటటువంటి కొలమానాలు. మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నామండి. పేదరికం అంటే ఏంటి, పేదరికంలో ఉన్నటువంటి రకాలు, పేదరికానికి సంబంధించినటువంటి అంచనాలు, సాపేక్ష పేదరికం మరియు నిరపేక్ష పేదరికం, పేదరికానికి సంబంధించి రచయితలు రాసినటువంటి గ్రంథాలు, అలాగే ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం భారతదేశంలో పేదరికం ఎక్కువగా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, అలాగే
పేదరికం కోసం నియమించినటువంటి కమిటీలు, అలాగే పేదరికపు కొలమానాలు గురించి మాట్లాడుకున్నాం. అలాగే యుఎన్ఓ వారు మనకి ఇప్పుడు హెచ్డిఐ తెలుసు కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం, అంటే మానవాభివృద్ధి సూచి. మనకి ఈ మానవాభివృద్ధి సూచి గురించి తెలుసు. ఈ మానవాభివృద్ధి సూచిని ప్రకటించేది ఎవరు అంటే యుఎన్ఓ వాళ్ళు యుఎన్డిపిలో భాగంగా ప్రకటిస్తారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఈ డెవలప్మెంట్లో భాగంగా హెచ్డిఐని ప్రకటిస్తారు. వీళ్ళు ప్రపంచంలో పేదరికాన్ని లెక్కించడానికి కొన్ని పేదరికపు సూచీలను తయారు చేశారు. అదే 1970. ఇప్పుడు ప్రపంచంలో పేదరికం మనం ఇందాకే చెప్పాం, పేదరికం అనేది రెండు రకాలు ఏంటవి? నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. ఈ రెండిటిల్లో ఆదాయం ఆధారంగా లెక్కించే పేదరికం ఏది? సాపేక్ష పేదరికం. ఆదాయేతర అంశాల ఆధారంగా లెక్కించే పేదరికం ఏది? నిరపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికం అనేది ఆదాయేతర అంశాల ఆధారంగా లెక్కించేది. సాపేక్ష పేదరికం అనేది ఆదాయ అంశాల ఆధారంగా లెక్కించేది. సో యుఎన్ఓ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ వాళ్ళు యుఎన్డిపిలో భాగంగా, యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 1977లో హెచ్పిఐని, అలాగే 1997లో హెచ్పిఐని, 1998లో హెచ్పిఐ1ని ప్రవేశపెట్టారు. హెచ్పిఐ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి పేదరికం. ఇది ఒక ఇండెక్స్ అండి, ఒక సూచి. హెచ్పిఐ అంటే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, మానవ పేదరికపు సూచి. అభివృద్ధి చెందిన దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హెచ్పిఐ1 అంటే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1. ఇలా 2 రకాల సూచీలు తయారు చేశారు, పేదరికపు సూచీలు. ఈ రెండిటిని కలిపి హెచ్పిఐ1ని హెచ్పిఐని కలిపి హెచ్పిఐ2ని కలిపి 2010లో ఎంపీఐగా మార్చారు. ఇప్పుడు ప్రస్తుతం యుఎన్ఓ వాళ్ళు ప్రవేశపెట్టే పేదరికపు సూచి ఏది, ఇండెక్స్ ఏది అంటే ఎంపీఐ, అంటే మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుముఖ పేదరికపు సూచి. ఈ బహుముఖ పేదరికపు సూచి ఆధారంగానే యుఎన్ఓ వాళ్ళు యుఎన్డిపిలో భాగంగా పేదరికాన్ని లెక్కిస్తారు. 1997లో హెచ్పిఐ, 1998లో హెచ్పిఐ1, ఈ రెండింటినీ కలిపి మళ్ళీ 2010లో ఎంపీఐ అంటే మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే బహుముఖ పేదరికపు సూచి అని అర్థం. బహుముఖ పేదరికపు సూచి. ఈ బహుముఖ పేదరికపు సూచి ఆధారంగానే పేదరికాన్ని లెక్కిస్తారండి యుఎన్ఓ వాళ్ళు యుఎన్డిపిలో భాగంగా. ఇది పేదరికానికి సంబంధించినటువంటి కొలమానాలు, అలాగే సూచీలు. మరి పేదరికానికి గల కారణాలు ఏంటి? భారతదేశంలో పేదరికానికి గల కారణాలేంటి? భారతదేశంలో పేదరికానికి గల కారణాలు మనం బాగా చెప్పచ్చు. భారతదేశంలో పేదరికానికి గల కారణాలు ఏది అంటే ఇవి చూడండి. పేదరికం కారణాలు, పేదరికం కారణాలు. పేదరికానికి గల కారణాలు ఒకటి గర్వంగా చెప్పొచ్చు. ఏంటది? జనాభా పెరుగుదల. భారతదేశంలో పేదరికానికి గల కారణాలు జనాభా పెరుగుదల. అవునా? జనాభాని మనం విపరీతంగా పెంచగలం, మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. జనాభాని విపరీతంగా పెంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు. అవునా? సో ప్రపంచంలోనే జనాభా అధికంగా ఉన్నటువంటి దేశాలలో భారతదేశం 2వ స్థానం. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకాల్లో చూసే ఉంటాం ఒక విజువల్. పేదరికపు సంబంధించినటువంటి ఒక ఇల్లు, పేదరికమైన ఒక పాఠంలో పేదరికానికి సంబంధించినటువంటి ఒక ఇల్లు గురించి చూపిస్తారు, జనాభాని చూపిస్తూ. బక్క చెక్కిన ఎముకలు కనిపించే ఒక శరీరంతో ఒక చిన్న పిల్లవాడు నడుస్తూ ఉంటాడు. అమ్మ పొయ్యి దగ్గర కూర్చొని అన్నం వండుతూ ఉంటుంది. మళ్ళీ అమ్మ దగ్గర ఒళ్ళో ఒక పిల్లోడు ఉంటాడు, భుజం మీద ఒక పిల్లోడు ఉంటాడు. ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంట్. మళ్ళీ నాన్న అటో చేయి పట్టుకుని 2 పిల్లలు సెంటర్ నుంచి తీసుకొస్తూ ఉంటాడు, బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రావడానికి. ఎంతమంది పిల్లలు! అవునా? చిన్న చిన్న గిన్నెలతోటి, ప్లేట్లతోటి ఆ ఇల్లంతా వర్షం కురుస్తూ. ఇలాంటి పేదరికపు స్థాయి, ఇలాంటి పేదరికపు విలువలు, ఇలాంటి పేదరికపు అన్నీ కూడా భారతదేశంలోనే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో జనాభా పెరుగుదల. భారతదేశంలో
ఈ జనాభా పెరుగుదల వల్లే పేదరికం ఎక్కువ అవడానికి గల కారణం అదే. పెరిగినటువంటి ఇప్పుడు జనాభా పెరిగితే ఏంటి సార్ ఏమవుద్ది? పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా మీరు ఆహార ధాన్యాలను అందించలేరు. అవునా, ఆహార ధాన్యాలను అందించలేరు. అవే ముఖ్యంగా. అలాగే 2 నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం నిరుద్యోగం గురించి. నిరుద్యోగం అనేది సమస్యలకే సమస్య అని చెప్పారు మనం. అవునా, ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఆదాయం ఉంటుందా? ఉండదు. మరి ఆదాయం లేకపోతే కనీస అవసరాలు తీర్చుకోగలరా? తీర్చుకోలేరు. మరి కనీస అవసరాలు తీర్చుకోకపోతే వాళ్ళు ఎవరు? పేదవాళ్ళు. అంటే నువ్వు పేదరికాన్ని తగ్గించుకోవాలంటే ముందు నువ్వు తగ్గించుకోవాల్సింది నిరుద్యోగం. సో భారత్లో పేదరికానికి గల కారణాల్లో నిరుద్యోగం చెప్పచ్చు. అలాగే ఆర్థిక అసమానతలు, ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్. ఆర్థిక అసమానతలు, ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్పొచ్చు. ఆర్థిక అసమానతలు. సో ఈ ఆర్థిక అసమానతలే సగం కారణం భారతదేశంలో. ఎందుకంటే భారతదేశం ఏంటమ్మా నీ పరిస్థితి అని అడిగితే, నా దేశం యొక్క పరిస్థితి అన్ని రాష్ట్రాలు ఒకే స్థాయిలో ఆర్థికంగా లేవు, అది నా పరిస్థితి అని చెప్తుంది. భారతదేశం ధనిక దేశమే, కానీ భారతీయులే పేదవాళ్ళు. ఇండియా ఈజ్ రిచ్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అని చెప్తారు కదా. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ, అవునా కదా? అవును. ప్రపంచ దేశాలలో భారతదేశం అతిపెద్ద 6వ ఆర్థిక వ్యవస్థ. అంటే సుమారుగా $200 ట్రిలియన్ ఉంది. అవునా, సుమారుగా అన్ని $1 ట్రిలియన్ ఉంది. ఒక $1 ట్రిలియన్ ఈజ్ 65 lakhs crores. అలాంటి $1 ట్రిలియన్ మన సుమారుగా $4 ట్రిలియన్ వరకు ఉంది. అంటే సుమారుగా 181 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 181 లక్షల కోట్ల రూపాయలు 2019-20 సంవత్సరానికి భారతదేశం యొక్క జాతీయ ఆదాయం 181 లక్షల కోట్లు. మరి 181 లక్షల కోట్లు ఆదాయం ఎవరి వల్ల పెరిగింది? భారతదేశ ప్రజల వల్ల పెరిగింది. మరి దేశ ప్రజల ఆదాయం పెరిగితే వాళ్ళ కనీస వినియోగాలు ఏమవ్వాలి? పెరగాలి. మరి కనీస వినియోగాలు పెరిగితే వాళ్ళ కనీస అవసరాలు ఏమవ్వాలి? తీరాలి. మరి కనీస అవసరాలు తీరితే మరి వాళ్ళు పేదవారు కాకుండా పోతారు కదా. మరి పేదరికపు స్థాయి నుంచి పైకి వచ్చారా? రాలేదు. కారణం భారతదేశం ధనిక దేశమే, కానీ భారతీయులే పేదవాళ్ళు. సంపాదించిన ఆదాయం అంతా కూడా అందరిది కాదు, కొద్దిమందిదే. సో ఈ కొద్దిమంది సంపాదించిన ఆదాయంతో అందరూ పై స్థాయికి రావాలనేది అసలు కష్టమైనటువంటి పని. అలాగే వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడటం. వ్యవసాయ రంగం మీద ఆధారపడటం. భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఎక్కడుంది? గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు దేని మీద ఆధారపడతారో? వ్యవసాయం మీదే. ఎందుకంటే ఎలాంటి ప్రత్యేక అర్హతలు అవసరం లేనటువంటిది కాబట్టి వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడతారు. కాబట్టి వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడటం కావచ్చు. మరి ఆధారపడితే ఏమవుతుంది సార్? డబ్బులు బాగానే వస్తాయి కదా. అంటే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు, కానీ వారికి వచ్చినటువంటి ఆదాయం మాత్రం తక్కువగానే ఉంటుంది. వ్యవసాయ రంగం నుంచి తక్కువ ఆదాయం రావటం. అలాగే సరిపడనటువంటి అభివృద్ధి వ్యూహాలు. భారతదేశంలో చాలా సరిపడని అభివృద్ధి వ్యూహాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారండి, చాలా రకాలవి. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అంటే ఏంటి? ప్రజలందరికీ ఈ సంక్షేమ పథకాలు అందాలనేది అర్థం. మనకి రాజు ఐస్ గడ్డ కదా గుర్తుంటుంది. రాజు చేతిలో ఉన్నప్పుడు పెద్ద ఐస్ గడ్డ ఉంటుంది, అది మంత్రి చేతిలోకి వెళ్ళాక కొంచెం కరిగిపోయి చిన్నదవుతుంది, ఆ తర్వాత కాస్త చిన్నదవుతుంది, ఆ కాస్త చిన్నదవుతుంది, చివరికి ప్రజల వద్దకు వెళ్ళేటప్పటికి నీళ్ళే మిగులుతాయి. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ పేరుకు మాత్రమే తప్ప వాస్తవంగా ప్రజలందరికీ ఆ సంక్షేమ పథకాలు అందుబాటులోకి రావటం లేదు గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఆ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలందరికీ కనుక మనం అందివ్వగలిగితే ఖచ్చితంగా భారతదేశంలో పేదరికం అనేది తగ్గుతుంది. ఇవి ముఖ్యంగా పేదరికానికి గల కారణాలు. మరి నియంత్రణ చర్యలు, నివారణ చర్యలు, పేదరికాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు. పేదరికం ఎలా తగ్గించాలి? జనాభా పెరుగుదల అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దానికి జనాభా నియంత్రణ, కంట్రోలింగ్. చాలా రకాల పథకాలు ప్రవేశపెట్టారు జనాభాని కంట్రోల్ చేయడానికి, అవునా? అలాగే నిరుద్యోగం ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఉపాధి కల్పన, ఉపాధిని కల్పించడం.
ఉపాధిని కల్పించటం. ఆర్థిక అసమానతలు అన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఆర్థిక అసమానతలను తగ్గించాలి. ఆర్థిక అసమానతలను తగ్గించటం. అసమానతలను తగ్గించడం. ఆర్థిక అసమానతలు తగ్గించడం. అలాగే ఇక 4వది వ్యవసాయ రంగం మీద ఆధారపడటం అన్నారు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా మార్చాలి. వ్యవసాయం లాభదాయకంగా మార్చటం. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చటం. అవునా? సరిపడిన అభివృద్ధి వ్యూహాలు అన్నారు కదా, అప్పుడు ఏం చేయాలి? పథకాల సక్రమ అమలు. పథకాల సక్రమ అమలు. సో ఇవి భారతదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఇవి పేదరికానికి గల కారణాలు.